మార్చగలిగిన దేవుడా, మారని నా నాథుడా, మార్పు చెందని వాడవై మదిని నెమ్మదినిచ్చినావే. మార్చగలిగిన దేవుడా, మారని నా నాథుడా, మార్పు చెందని వాడవై మదిని నెమ్మదినిచ్చినావే. నీకే వందనం, నీకే అభివందనం, నీకే వందనం, ఘనవందనం. మార్చగలిగిన దేవుడా, మారని నా నాథుడా, మార్పు చెందని వాడవై మదిని నెమ్మదినిచ్చినావే. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బావున్నారు కదూ? దేవుని మహాకృపను బట్టి మరోసారి మనం ఇలాగ దేవుని వాక్యాన్ని ధ్యానం చేసే కృపాభాగ్యాన్ని ప్రభువారు మనకు అనుగ్రహించున్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలను నడిపించునుగాక. ఆమేన్. నేటి దిన వాక్య ధ్యానమై నిర్గమాకాండము 23వ అధ్యాయము ప్రియులారా 10 నుండి దగ్గరగా 17 వరకున్న వాక్య భాగాన్ని మనము ధ్యానం చేయబోతున్నాము. మూలవాక్యమై 17వ వచనము. సంవత్సరమునకు 3 మారులు పురుషులందరూ ప్రభు అయిన యెహోవా సన్నిధిని కనబడవలెను. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దీవెన ఆశీర్వాదాన్ని దయచేయండి, మేలు చేత నింపండి, ఈ వాక్యం చేత మాతో మాట్లాడండి. ప్రభువా, మా కోస్తా, ఆంధ్ర, తెలంగాణ పలు ప్రాంతాల్లో తుఫాను ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. తండ్రి, ఏ ఒక్కరికి నష్టం జరగకుండానట్లుగా మీ కృపా కనికరములు విస్తరింపచేయండి. మీ ఆలోచన చొప్పునయు నడిపించండి. మీ దీవెన ఆశీర్వాదం తోడయుండునుగాక. యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? మరి రేపు ఆదివారం వరకు తుఫాను ప్రభావం ఉంటుంది అని మనం వార్తలు చూస్తున్నాం. మరి తప్పనిసరి పరిస్థితులు తప్ప మరి వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని మన దినచర్యను కొనసాగించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. సంతోషం. మరి ఈ చదవబడినటువంటి దగ్గరగా 8 వాక్యాలలో ఎన్నో సంగతులను ప్రభువారు తెలియజేశారు. 10వ వచనం నుండి 13వ వచనం వరకు 6 సంవత్సరాలు పంట పొలములో విత్తనములు విత్తి 7వ సంవత్సరమును భూమికి విశ్రాంతి కలుగునట్లుగా విత్తనములు విత్తకయ్య ఉండాలి అని ప్రభు చెప్పారు. మనుషునికి విశ్రాంతి దినము ఉండినట్లుగా భూమికి కూడా విశ్రాంతి సంవత్సరమును విడుదల సంవత్సరముగా చేయమని చెప్పారు. దేవునికి స్తోత్రం. అయితే పిల్లరా, మరి ప్రస్తుతం సంవత్సరమునకు ఒక పంట కాకుండా ఒకేసారి 2 పంటలు పండించడం అనేది జరుగుతూ ఉంది. అయితే ఇది వాక్యమునకు అనుగుణమా అంటే ఆ సందర్భం వచ్చినప్పుడు విషయములను ధ్యానం చేద్దాం. ఇక తర్వాత 14 నుండి 17 వరకు ఉండినటువంటి 4 వచనాలలో ఇశ్రాయేలీయుడు అనబడిన ప్రతి పురుషుడు దేవుని సన్నిధిలో
కనిపించాలి సంవత్సరానికి 3 పర్యాయములు అని చెప్పారు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే సంవత్సరానికి 3 పర్యాయాలు ఇశ్రాయేలీలో నుండి ప్రతి పురుషుడు అని చెప్పబడింది. అంటే స్త్రీలు రావద్దు అని కాదు సుమి దాని ఉద్దేశం. అయితే పురుషులు అనబడిన వారు తప్పక ఏ విధమైన జాగు చేయక దేవుని సన్నిధిలో నిలవాలని ప్రభు చెప్పారు. ప్రియులారా, ఈరోజు మనం నేర్చుకునిచున్న వాక్యపు అంశం ఆల్రెడీ మీరు ఇప్పటికే చదివేసి ఉంటారు కదూ. దేవుని సన్నిధికి మనం ఎప్పుడు వెళ్ళాలి, మందిరానికి ఎప్పుడు వెళ్ళాలి అంటే ఒక ఆదివారమైనా లేక ఒక ప్రత్యేక సందర్భంలోన దేవుని వాక్యాన్ని మనం వినబోతున్నాం కదూ. ముగింపులో మనకు అర్థమవుతుంది. ప్రియులారా, మరి ఇజ్రాయేలీలు సంవత్సరానికి 3 సార్లు దేవుని సన్నిధిలో కనబడాలని ప్రభు చెప్పారు. అంటే 3 సార్లు కనబడమన్నారంటే ఎప్పుడు కనిపించాలి? అది 3 పండుగ సందర్భాలలో ప్రభు వారు కనిపించాలి అని చెప్పారు. ఇజ్రాయేలీలకు పండుగలు 7 పండుగలు ఉన్నాయి. ఆ పండుగలు, వాటి భావము, వాటి తారీఖులు, నెలలతో సహా మనం ధ్యానం చేయబోతున్నాము. ప్రియులారా, వినబోతున్నాము. ఇజ్రాయేలీలకు 7 పండుగలు ఉన్నాయి. మొదటి పండుగ పస్కా పండుగ. ఇది మొదటి నెల 14వ తారీఖున ఆరంభమవుతుంది. మనకు ఇంగ్లీష్ నెలల ప్రకారము జనవరి, అలాగే తెలుగు నెలలోకైతే మరి ప్రియులారా మార్చి నుండి వాటిని మనం స్టార్ట్ చేస్తాము. అయితే ఇజ్రాయేలీలకు ప్రియులారా తెలుగు నెలలో చైత్రం అంటాం కదూ. ఇజ్రాయేలుకు మొదటి నెల నీసాను, చివరి నెల ఆదారు. పిల్లరా, అయితే మొదటిది పస్కా మొదటి నెల నీసానులో వస్తుంది. రెండవ పండుగ పులిని రొట్టెల పండుగ మొదటి నెల 15 నుండి 21 తారీఖు వరకు, అనగా 7 రోజులు జరుగుతుంది. ఇది పులియని రొట్టెల పండుగ అన్నారు. ఇక మూడవ పండుగ ప్రథమ ఫలార్పణ పండుగ. ఇది ఇజ్రాయేలీల నెలలలో సీవాను అనబడిన 3వ నెలలో ఈ పండుగ వస్తుంది. పిల్లరా, ఇక 4వ పండుగ పెంతెకొస్తు పండుగ. ఇది 4వ నెలలో తమ్మూజు అనబడిన నెలలో వస్తుంది. ఇక 5వ పండుగ 7వ నెలలో వస్తుంది. 7వ నెల ఏతానీము. అలాగే 6వ పండుగ ప్రాయశ్చిత్తార్థ పండుగ 7వ నెలలోనే 10వ తారీఖున వస్తుంది. ఇక 7వ పండుగ పర్ణశాలల పండుగ 7వ నెలలోనే ఏతానీము. ప్రియులారా, 10వ తారీఖు నుండి దగ్గరగా 20వ తారీఖు వరకు పర్ణశాలల పండుగ అనేది జరుగుతుంది. ఇవి 7 పండుగలు. 7 పండుగలలో ఇప్పుడు ఇజ్రాయేల్ ఏ పండుగలలో ఉండాలి దేవుని ఆలయంలో అంటే చూద్దాము. పులియని రొట్టెల పండుగ, 2 ప్రథమ ఫలార్పణ పండుగ, 3 పర్ణశాలల పండుగ. అంటే 2వ పండుగలోను 3వ పండుగలోను అలాగుననే 7వ పండుగలోను వీళ్ళు కనిపించాలి. పిల్లరా, వింటున్నారా? పులిని రొట్టెల పండుగ 7 దినాలు ఉంటుంది. పర్ణశాలల పండుగ దగ్గరగా అది కొన్ని దినాలు, 7 దినాలకు పైగానే అది ఉంటుంది. అయితే చూడండి, ఈ పండుగలన్నింటిలో
అత్యంత పెద్ద పండుగలుగా కనిపించేవి. అంటే ఒక మనుష్యుడు దేవునితోనూ, దేవుని వాక్యంతోనూ గడపాలని ప్రభువు ఎదురు చూస్తున్నారు. దేవునికి స్తోత్రం. అయితే ఈ పండుగల యొక్క ఆంతర్యం రానున్న కాలంలో మరి లేవియా కాండంలో ఈ పండుగలు మనకి మరలా రిపీట్ అవుతాయి. అప్పుడు ఒక్కొక్క పండుగ వాటి వాటి యొక్క సందర్భం. అయితే మరి ఈ కడవరి కాలంలో క్రీస్తులో మనకు అవి ఎలా నెరవేర్చబడ్డాయి, మనం ఎలా పాటించాలనేది రానున్న దినాల్లో మనం మరింత విపులంగా వీటిని ధ్యానం చేయబోతున్నాం. అయితే మచ్చునకు విషయం ఏంటంటే పులియని రొట్టెల పండుగ. ఈ పండుగలు ఇజ్రాయేల్ అనబడినటువంటి ప్రతి ఒక్కరూ మరి ఇజ్రాయేల్కి ఇది రెండవ పండుగ, కానీ దేవుని సన్నిధిలో నిలవడానికి ఇది మొదటి పండుగ వారికి. కనుక ఈ పండుగ దేన్ని సూచిస్తుందంటే వారు ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి విడవబడినటువంటి ఆ దినమును 14వ తారీఖున పస్కా, తర్వాత పులిన రొట్టెల పండుగ. అంటే పులియకుండగా ఉన్నది వారు తినాలి. పులిపిండి దుర్మార్గము, దుష్టత్వము, అవిధేయతను సూచిస్తూ ఉంది. ఏదైతే వారు శాపగ్రస్తమైన బానిసత్వం నుండి విడిపించబడ్డారో, విడుదల పొందేము అన్నదానికి సంకేతంగా ఈ పండుగ సూచిస్తుంది. దేవునికి స్తోత్రం. పిల్లరా, మరి ఇజ్రాయేలీలు ఈ పండుగలు ఆచరించారు. దేవుని పిల్లలుగా మన ఆధ్యాత్మిక దైనందిన చిన్న జీవితంలో మన కొరకు మరి క్రీస్తు ప్రభులు వారు ఆయన తండ్రితో సమాధానాన్ని మనకు సిద్ధపరిచారు గనక మనము విడిపించబడిన దినమును జ్ఞాపకం చేసుకొనొచ్చు. పులిసినదేది వారు తినకుండా ఎలాగున్నారు, అలాగే శాపగ్రస్తమైనది, దుష్టత్వ సంబంధమైనది ఏది మనలోకి రాకుండా ప్రభుతో మనం గడపాలనేదే ఈ పండుగ యొక్క ఆంతర్యమైనది. చూడండి, ఈనాడు ఎంతోమంది క్రైస్తవులు మరి ఈ పండుగలను ఆచరిస్తూనే కనిపిస్తూ ఉంటారు చాలామంది. అంటే ఏదో బైబిల్ మిషన్ వాళ్ళు పాటిస్తున్నారు అనేది కాదు నా ఉద్దేశం. ఎలా పాటిస్తానని చెబుతున్నారు. క్రైస్తవ విశ్వాసులు సంవత్సరానికి వాళ్ళు ఎన్నిసార్లు కనపడాలి మందిరంలో? 3 పండుగలు. చూడండి, ఈనాటి ఎందరో విశ్వాసులు ఎలా సిద్ధపడ్డారంటే, పిల్లరా సంవత్సరానికి 3 సార్లు కనపడమన్నారు కదా. అయితే మనోళ్ళు ఏం చేశారంటే నరునికి 4 కాలాలు అన్నట్టుగా 3x4 చొప్పున 12 వేసుకున్నారు. అంటే 12 అంటే అర్థం ఏంటి తెలుసా? నెలకు ఒకసారి ప్రభురాత్రి భోజనం ఉంటుంది కదా, అప్పుడు కనిపిస్తారు. అంటే సంవత్సరానికి 12 సార్లు కనిపిస్తారు వీళ్ళు. పిల్లరా, అది దైవికమైన భక్తి కానే కాదు. చూడండి, మీరు గమనించండి, పండుగల్లో ఏ ఏ పండుగలు అయితే ఎక్కువ దినాలు జరిపే పండుగలు ఉన్నాయో ఆ పండుగల్లో ప్రభు కనిపించమన్నారంటే అర్థం ఏంటి తెలుసా? మనుషుడు దేవునితో ఉండాలనే దైవ సంకల్పాన్ని ప్రభు బయలుపరిచారు. కనుక పిల్లరా, మనము దేవుని సన్నిధిలో నిలవాలి, దేవునితో ఉండాలి. దేవుని మందిరానికి ఎప్పుడు వెళ్ళాలంటే ఇదిగో యూదులు వెళ్ళినట్లుగా, ఆనాడు ఇజ్రాయిల్ పాటించినట్లుగా సంవత్సరం 3 సార్లు కాదండి. వాక్యం సెలవిస్తుంది, ఒక్క దినము నీ మందిర ఆవరణలో గడుపుట నాకు 1000 దినాల కంటే శ్రేష్టం అంటున్నాడు. కనుక ప్రతి దినం దేవుని సన్నిధి నిలుద్దాం. ప్రభు కృప మనకు తోడైండును గాక. తండ్రి దేవా స్తోత్రం. దీవించి ఆదరించి బలపరిచి పరిశుద్ధపరిచి కల్వరి రక్తంతో శుద్ధీకరించండి. మీ జీవంతో కృపతో బలముతో నింపండి. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేయండి. యేసు నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.